డే బై డే ఒకసారి 2 దినాలు 3 రోజులకు ఒకసారి వస్తూ ఉంది. అది కూడా ఒక పర్టికులర్ టైం అనేది చెప్పే ఆ టైంకి వర్కర్స్ ఏదైనా పని చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గరే ఉండి ఆడవాళ్ళు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు మధ్యాహ్నం కూడా వదులుతున్నారు, ఒకసారి సాయంత్రం నైట్ కూడా వదులుతూ ఉన్నారు. మీరు ఒక టైం అనేది మెయింటైన్ చేస్తే మేము కూడా కార్పొరేటర్ మా డివిజన్ ప్రజలకు అదే టైం అనేది మేము కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్గా మనకి సమ్మర్ వాటర్ ఇబ్బంది వచ్చింది. అదర్వైజ్ మీకు డివిజన్ ఎప్పుడు కూడా ఎవ్రీడే వాటర్ సప్లై అవుతుంది. ఇన్ని రోజుల చరిత్రలో ఎప్పుడు నా డివిజన్ వాటర్ లైన్ సమ్మర్ లో గ్రౌండ్ వాటర్ ఆల్మోస్ట్ 9 మీటర్స్ అయిపోయింది. దానివల్ల చాలా పెన్షన్ల పంపిణీ రోజు మరి మా అడ్మిన్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదక్క. మీరు వచ్చి నా 49వ డివిజన్లో పెన్షన్ పంపిణీ చేసినారు, చాలా సంతోషం. అయితే ఒక కార్పొరేటర్గా నేను కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరు ఈ రోజు ఎంత కష్టపడినారో అదేలాగే మేము కూడా కష్టపడి ఆ డివిజన్లో గెలిచాం అక్క. మరి మాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పెన్షన్లు పంచేటప్పుడు కార్పొరేటర్కి మరి చెప్పారా? నేను మా అడ్మిన్ గారిని ఇదే అడిగినాను, వెంకటేష్ గారిని. అక్క మాధవకు వస్తున్నారు అని చెప్పారు. సరే మాధవ గారు వస్తే సంతోషం, మా అక్క మేము కూడా ఉండాలా, నేను కూడా నా డివిజన్ ప్రజలకు సంతోషంగా 7,000 రూపాయలు మేము పంచాలా అనేలాగా అడగడం జరిగింది. అయితే ఆయన ఇచ్చిన ఆన్సర్ సమాధానం ఏమంటే మరి వాసన్న గారు ఒక నెంబర్ పెట్టారు, ఆ నెంబర్ వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయమన్నారు అని చెప్పారు. ఆ నెంబర్ మాకు ఫార్వర్డ్ చేయమని నేను చెప్పినాను. ఆయన పేరు రవిరెడ్డి అంట. ఈ రవిరెడ్డి ఎవరు? నా డివిజన్లో ఆయనకి ఏం పని? నా డివిజన్లో ఒక కార్పొరేటర్గా నన్ను సహకరించకుండా ఎవరు ఈ రవిరెడ్డి? ఆయనకు ఎందుకు మీరు పత్రాలు అందజేసి ఆయన చేతికి ఇన్ఛార్జ్గా ఇచ్చినారా, లేకపోతే ఎవరు ఆ వ్యక్తి? ఆయన వచ్చి పెన్షన్లు చూసుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము అక్కడ కష్టపడి గెలిచిన వాళ్ళము మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేశారు. రెండవ పాయింట్, మీరు ఎప్పుడు అలంకారపల్లి మీ పేరు రాయించుకున్నారు? మీరు రాయించుకోలేదు కదా, దాని మీద ఆస్తి హక్కులు మీకు లేదు కదా. మీరు జస్ట్ అలంకారం రండి, మీరు క్వశ్చన్ చేశారు, మీరు ఆన్సర్ ఇవ్వండి. అలంకారపల్లిలో మీరు ఒక కార్పొరేటర్ గా గెలిచినారు. మీరు కూడా ఉన్న 50 మంది కార్పొరేటర్లలో మీరు ఒకరు. ఫినిష్ చేయండి, డోంట్ ఇంటరప్ట్ మీ. ఫినిష్ చేసినాక మీరు మాట్లాడండి. సో మిగతా 47 మంది కార్పొరేటర్స్ కడప నియోజకవర్గంలో వచ్చిన కార్పొరేటర్స్ ఎవరైనా ఫోన్లు వచ్చినాయా? ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తారని కాదు క్వశ్చన్. ఒక్క నిమిషం ఆగండి, మీకు చాలా కావాల్సిన సమాధానం నేను ఇయ్యను. నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అదే ఇస్తాను. అది వినేవరకు ఓపిక అనేది ఉండాలి మీకు. అర్థమైందా? ఎవరు రవిరెడ్డి, ఎవరు ఎక్స్ వై జెడ్ నన్ను క్వశ్చన్ వేయండి. రవిరెడ్డి ఎవరో మీరు వెళ్ళి మీ కార్పొరేటర్ ఏ కార్పొరేషన్ లో మీరు గెలిచారో ఆ కార్పొరేషన్ రవిరెడ్డి ఎవరో మీరు కనుక్కోండి. అర్థమైందా? రెండో పాయింట్ వినండి. నేను ఐ రిపీటెడ్లీ ఆస్కింగ్ యూ టు లిసన్. అర్థమైందా? ఏ యొక్క 47 మంది కార్పొరేటర్స్ కి ఇన్విటేషన్ లేదు, అందులో మీరు కూడా ఒకరు మాత్రమే. ఫస్ట్ అర్థమైందా? గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రకారం ఎమ్మెల్యేలకు ఆదేశం వచ్చింది, ఎమ్మెల్యేలు వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి 3 కార్పొరేషన్స్ డిసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళకి కోఆర్డినేషన్ ప్రకారము మాకు సంబంధించి పార్టీలో ఎలక్షన్ లో మాకు కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఒక పేరు మేము ఇచ్చినాం. దాని ప్రకారం వాళ్ళతో ఇంటరాక్ట్ అయిపోయి దాన్ని అరేంజ్మెంట్ చేశారు. అంతే, దానికి ఆన్సర్ అంతే. వాళ్ళెవరు వీళ్ళెవరు, నా కార్పొరేషను, మనమేం కార్పొరేషన్ సొంతంగా రాయించుకోలేదు, నేను నియోజకవర్గాన్ని సొంతంగా రాయించుకోలేదు. మీరు కార్పొరేషన్ కార్పొరేటర్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ప్రొసీజర్ మీరు పాల్గొవాలనుకుంటే ఇంట్రెస్ట్ వచ్చి పాల్గొంటారు. నా ఇంట్లో పెళ్లి కాదు, మీ ఇంట్లో పెళ్లి కాదు మీకు ఇన్విటేషన్ ఇవ్వడానికి. మీరు ఈ విధంగా క్వశ్చన్స్ పబ్లిక్ మీటింగ్ లో వేయకండి. ఎవరైతే నాతో పర్సనల్ వచ్చి మాట్లాడండి, మీకు సమాధానం ఇస్తారు. ఓకేనా? మేము వెళ్ళేసి వేయడం జరుగుతుంది ఒక కార్పొరేటర్గా. నా డివిజన్లో ఏ కార్యక్రమం అయినా కూడా అదేలాగే పెన్షన్స్ కూడా మరి మాకు చెప్పలేదు కదా, చెప్పలేదు. నేను మీకు అదేనండి సమాధానం ఇచ్చింది. 47తో పాటు మీరు కూడా లాస్ట్ 7 మాత్రమే. అర్థమైందా? సో కాబట్టి మీకు ఏ విధమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొవాలనుకుంటే మీరు వాలంటరీకి వచ్చి పాల్గొనండి. దానికి మీకు కిరీటం పెట్టేసి డబ్బాలు వాయించుకొని మనం తీసుకొచ్చేది ఏమి ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజల మీద మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అంతే. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదొక డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డిసిషన్ ప్రకారం ముందుకు వెళ్ళినాము. అంతేనా? ఇంట్రెస్ట్ ఉండబట్టే మీరు ఎందుకు రాలేదు మరి?
అది మీ తప్పు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వచ్చి పార్టిసిపేట్ చేయాలా. ఎమ్మెల్యే గారు వస్తున్నారని మీకు తెలుసు కదా,